హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే డైలీ లాగ్ అయితే షేర్ చేయట్లేదు. ఒక మంచి సొరకాయతో రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అన్ని కూరగాయలు ఎప్పుడైనా దొరుకుతాయి కానీ కేవలం ఈ సొరకాయ మాత్రం ఈ డిసెంబర్, జనవరి ఈ 2 మంత్స్‌లోనే దొరుకుతది. నాకు తెలిసినంత వరకు ఓన్లీ చలికాలంలో మాత్రమే కాస్తాయి అండి. మా సైడ్ అయితే ఈ సొరకాయలని అయితే వగలమారి సొరకాయలని అంటారు. ఎందుకు పేరు పెట్టారో ఏంటో నాకైతే తెలియదులే కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటది. ఫస్ట్ అయితే దానిపైన ఉన్న తొక్కంతా అయితే తీసేసుకుంటున్నాను. కొంచెం ముదిరినట్టు అనిపించింది నాకైతే. దాంతో అయితే రాకపోతే చాకుతో డైరెక్ట్‌గా అయితే తీసేస్తున్నాను. ఇంట్లోకి తీసుకొచ్చి 3-4 డేస్ అయిపోయింది. సో, అందుకే కొంచెం ముదిరినట్టుంది. చెట్టుకు ఉన్నది ఉన్నట్టు కోసుకొని వచ్చి కర్రీ చేసాము అంటే లేతగా ఎంత బాగుంటుందో. ఆ 2 సొరకాయలని అయితే పైన ఇలా తొక్క అయితే తీసేసాను అండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చలికాలంలో ఇవి తింటే కొంచెం జలుబు చేసినట్లుంటది. జలుబు చేసిన వాళ్ళు తింటే ఎక్కువైపోతది. దగ్గు కూడా వస్తదిలే కానీ అసలు ఈ విధంగా చేసుకొని తిన్నారు అంటే ఆ రుచి మనం మర్చలేము. సో, ఎటువంటి జలుబు చేసినా, దగ్గు వచ్చినా ఈ కర్రీని అయితే వదులుకోలేము కదా! సో, మేము కూడా అంతే ఇష్టంగా చేసుకొని తినే వాటిల్లో ఇదొక కూర అని చెప్పొచ్చు. ఇవాళ అదే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలామంది సొరకాయలో పాలు పోసి కూడా చేసుకుంటారు. అలా అయితే మేమైతే చెయ్యంలే కానీ ఇలా సింపుల్‌గా అయితే ప్రాసెస్ అయితే మీతో చూపించేస్తున్నాను. చూసేయండి. ఫస్ట్ అయితే ముక్కలైతే అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లోకైతే 2 టమాటాస్ అండ్ పచ్చిమిర్చి అయితే ఇవి తీసుకుంటున్నాను. మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. ఎండుమిరపకాయల కారం అయితే వాడట్లేదండి. ఓన్లీ ఇవైతేనే వాడుతున్నాను పచ్చిమిర్చి. అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అండ్ పులుపు కోసం 2 టమాటాస్ అయితే తీసుకున్నాను. చాలామంది కుక్కర్‌లో యేసుకుంటారు. నార్మల్‌గా కూడా ఉడకబెట్టుకుంటారు. త్వరగానే ఉడికిపోద్ది. ఎందుకో సొరకాయ కొంచెం నీరుండడం వల్ల. కాకపోతే అది మార్నింగ్ టైము అమ్మ పనికెళ్ళాలి. సో, కొంచెం త్వరగా ఉడకాలి అని చెప్పేసి కుక్కర్‌లో అయితే వేసేసుకున్నాను. కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అండ్ టమోటాస్, పచ్చిమిరపకాయలు కూడా అయితే వేసేసుకొని దాంట్లోకి కొంచెం నానబెట్టుకున్న చింతపండు లేదా మీరు చింతపండు రసమైనా వేసేసుకోవచ్చు. కొంచెం పసుపు, అలానే ఉప్పు అండ్ కొంచెం వాటర్ అండి. మనకి సొరకాయలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఎక్కువైతే పట్టవు. దీనికి ఒక 4-5 విజిల్స్ రానిచ్చినంత వరకు అయితే ఉడకబెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. డైరెక్ట్‌గా విజిల్ కుక్కర్ మూత అయితే తీసేయొద్దు. కొంచెం నిదానంగా తీసాము అంటే ఇంకా మెత్తగా అయితే ఉడికిపోతుంది అండి. బాగా ఉడికిపోయిన తర్వాత మీకేమన్నా ఎక్సెస్ వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఒక గిన్నెలో ఉంచేసుకోండి. లేదు సరిపోతాయి అనుకుంటే ఇలా మెత్తగా అయితే మెదిపేసుకోవడము. మెదిపేసుకునేటప్పుడు కొంచెం మీరు ఉప్పు, కారం అలాంటివి చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొని వేసుకొని నార్మల్‌గా పోపు మనం ఇళ్ళల్లో అన్నిటికి పోపు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. కళాయి పెట్టేసి కాస్త నూనె అయితే వేసేసుకొని పోపు దినుసులు కూడా అయితే వేసేసుకోవాలి. దాంట్లో మెయిన్ మనకైతే చిన్న తెల్లగడ్డలు అంటారు కదా, చిన్న ఉల్లిపాయలు అవి కొన్ని దంచి వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటది అండి. ఒక ఉల్లిగడ్డ అండ్ ఒక మిరపకాయ అయితే వేశాను. అందులోనే 3-4 చిన్న ఉల్లిపాయలు కూడా అయితే దంచేసి అయితే వేసుకున్నాను. ఫైనల్‌గా కొంచెం కరివేపాకు అయితే వేసేసి బాగా పోపంతా కాలిపోయిన తర్వాత మనం ముందే ఉడకపెట్టేసుకున్న సొరకాయ కర్రీ కూడా అయితే వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు ఉడకబెట్టేసుకొని స్టవ్ ఆపేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఎవరెవరు ట్రై చేశారో మన వీడియోస్ చూసి కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ అయితే చేయండి. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. ఆల్మోస్ట్ డైలీ లాగ్స్ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తాను. అస్సలు టైం కుదరక అప్లోడ్ అయితే చేయట్లేదు. సరే మరి ఉంటానండి. అందరికీ బాయ్ బాయ్.